హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటో మీకు బాగా తెలుసు కదా, శివరాత్రి. సో మీ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజున అందరూ ఉపవాసం ఉంటారు, ప్లస్ జాగరణ కూడా చేస్తారు కదా. నేను కూడా ఉందామనుకుంటున్నాను. మీరు కూడా ఆ పరమశివుని ఆశీస్సులతో మీరు చేయగలిగినంతసేపు ఉపవాసం ఉండండి. ప్లస్ ఆ శివుని దర్శనం చేసుకొని ఆయన కథలు వింటూ స్వామివారిని స్మరిస్తూ ఉండండి. యాక్చువల్లీ ఈ వీడియోని నేను శివరాత్రి రోజే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఎడిట్ చేసుకోవడానికి అస్సలు టైం కుదరలేదు. ఎందుకంటే మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాడు కదా, ఆ రోజు హాలిడే. సో నెక్స్ట్ డే అంటే ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. నేను శివరాత్రి రోజున ఎర్లీ మార్నింగ్ 5కి లేవాలని నైట్ అనుకొని పడుకున్నాను. మీరు నమ్ముతారో లేదో, ఎగ్జాక్ట్గా ఏదో గంట కొట్టి నన్ను లేపినట్లు నేను 5కి లేచి కూర్చున్నాను. టైం చూస్తే కరెక్ట్గా 5 అయింది. సరే ఇంకా లేద్దాం అనుకుంటే ఇంతలోపలే మా వాడు లేచి మమ్మీ పడుకో అని గట్టిగా పట్టేసుకున్నాడు. సో ఇంకా ఈరోజు కూడా లేట్ అయిపోతుందేమో, నేను పూజ చేయలేనేమో అనుకున్నాను. కానీ ఇంతలోపల వాడు నిద్రపోయాడు. యాక్చువల్లీ ఆ టైంలో అలా వాడు లేస్తే ఇంకా చాలాసేపటి వరకు పడుకోడు అనమాట. 6 to 6:30 మధ్యలో నిద్రపోతాడు. అప్పటి నుంచి మళ్ళీ 8:30 వరకు నిద్రపోతాడు. కానీ ఆ రోజు నా కోసమే వాడి త్వరగా నిద్రపోయినట్లున్నాడు. సో ఇంకా హ్యాపీగా లేసేసి స్నానం చేసేసుకొని ముందుగా ఇలా గడపకి అంతా పూజ చేసేసుకుంటున్నాను. పసుపు రాసి ముగ్గులు పెట్టేసుకుంటున్నాను. ఇలా గడపకి పూజ చేసి మనము పసుపు రాసి ముగ్గు పెట్టుకుంటే అది ఎందుకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ లాగా నాకు అనిపిస్తుంది. సో మ్యాక్సిమం ప్రతి ఫ్రైడే ఇలా చేయడానికి ట్రై చేయండి. నేను కూడా ఫ్రైడే ప్లస్ ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇలా చేసుకునేదాన్ని. కానీ ఈ మధ్య మా అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, నేను అలా వేయడం ఆలస్యం, వాడు లేచి రాగానే అంత తుడిచి పడేస్తున్నాడు. మా అబ్బాయి అలా చేయడం నాకు నచ్చదు. వాడు అలా చేయడం వల్ల నాకు నిజంగా చాలా డిసప్పాయింట్మెంట్ లాగా అనిపిస్తుంది. కానీ మనం చేయాల్సింది మనం చేయాలి, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తూ ఉంటారు, అంతే. ఇక నేను గడప మీద ముగ్గు పిండితోనే వేస్తున్నాను, కానీ ఇంకా బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటే ఇంకా చాలా మంచిదంట. బిఫోర్ మ్యారేజ్ అయితే నేను చాలా ఇయర్స్ వరకు శివరాత్రి రోజున ఉపవాసం ప్లస్ జాగరణ చేసేదాన్ని, కంప్లీట్గా ఉండేదాన్ని. మ్యారేజ్ తర్వాత 1 ఇయర్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి నేను ప్రెగ్నెంట్. సో అప్పుడు మనం ఉపవాసం ఉండకూడదు కదా, సో అలా ఉండలేదు. తర్వాత మా అబ్బాయి పుట్టేసరికి నేను డెలివరీ అయ్యి 1 మంతే అయింది. సో అప్పుడు ఉండలేదు. ఆ తర్వాత ఈవినింగ్ వరకే ఉండగలిగాను. మళ్ళీ ఇప్పుడు కూడా యాక్చువల్లీ నేను ఫుల్ డే ఉండలేకపోయాను. ఈవినింగ్ 6 వరకు మాత్రమే ఉండగలిగా. 6 తర్వాత ఇంకా టెంపుల్లో ప్రసాదం పెడుతూ ఉంటే తినేశాను. ఎనీవే సాయంత్రం వరకైనా ఉండగలిగాను కదా, అది ఒక ఆనందం. స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత ప్రసాదం తినేసినట్లు అనిపించింది. ఇంకా జాగరణ చేద్దామా అంటే ఇంకా ఆల్రెడీ తినేసాను కదా, ప్లస్ నాకు కొంచెం బాడీ సపోర్ట్ చేయలేదన్నమాట మేల్కోవడానికి. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. సో ఇంకా ఎలాగో తినేసాను కదా అని చెప్పేసి నిద్రపోయాను. ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండడం పెద్ద కష్టమేమి అనిపించలేదు, ఎందుకంటే నేను ఎవ్రీ మండే ఉంటున్నాను కాబట్టి ఫాస్టింగ్స్ నాకు అదేం కష్టం అనిపించలేదు. ఆ తర్వాత ఇంకా ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. సో అలాంటి ఫాస్టింగ్ చేయడం ఎందుకు, తినాలి అని ఇంటెన్షన్ ఉన్నప్పుడు సో తినేస్తే పోతుంది అని చెప్పేసి తినేసాను. ఇక్కడ నా ముగ్గు వేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. కొందరు అయితే అసలు ఇంటి ముందర ముగ్గే పెట్టుకోరు. ఒక చిన్న ముగ్గు వేస్తే ఏమైపోతుందండి? అలా రోజు ఒక చిన్న ముగ్గు వేస్తే మన ఇంటికి లక్ష్మీదేవి ఉంటుంది, లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అంటారు. సో రోజు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న ముగ్గు అయినా వేసుకోండి. ఈ సిటీస్లో అయితే కొందరు అస్సలు మన సాంప్రదాయాలని ఏవి పాటించరు. వాళ్ళకి తెలుసు అవన్నీ, వాళ్ళు కూడా మన ఊర్ల నుంచే వచ్చే ఉంటారు. బట్ ఇక్కడ కల్చర్కి అలవాటు పడిపోయి ఉంటారు. చిన్న బేసిక్స్ అండి. ముగ్గు పెట్టడము, నుదుట కుంకుమ పెట్టుకోవడము, ఇంట్లో దీపారాధన చేయడము, మార్నింగ్ ఈవినింగ్ 2 times దీపారాధన చేయడము. ఎంతసేపు పడుతుందండి పూజలు చేయడానికి? ఒక 10 నిమిషాలు. దీపారాధన చేస్తే ఏమవుతుంది? కొందరైతే మార్నింగ్ చేయరు, ఈవినింగ్ చేయరు. ఇంకొందరైతే ఒక పూటే చేస్తారట. మరికొందరైతే సోమవారము, శుక్రవారము, శనివారము ఇలా స్పెషల్ డేస్లో మాత్రమే పూజలు చేసుకుంటారంట. ఏంటంటే ఇది రోజు చేసుకుంటే ఏమవుతుంది? ఫోన్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ చూసుకుంటే టైం వేస్ట్ చేయమంటే మాత్రం బాగా చేస్తారు. అది ఇంట్లో కాసేపు అంటే ఒక 5 నిమిషాల దీపారాధన చేసి మనం మనస్ఫూర్తిగా ఆ స్వామిని స్మరిస్తే ఏమవుతుంది? మన బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. దానివల్ల మనము రోజంతా చాలా పీస్ఫుల్గా మన వర్క్ని చేయగలుగుతాము. ఇంక ఇక్కడ నేను అన్ని పూజా సామాగ్రిని క్లీన్ చేసుకొని ఇక్కడ స్టవ్కి పసుపు పెట్టి బొట్టు పెట్టుకొని పూలు పెట్టేసి నైవేద్యం చేద్దామని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్వామి కోసం నేను నైవేద్యానికి ఈ స్వీట్ పొటాటోని యూజ్ చేస్తున్నాను. శివరాత్రి పండుగ రోజున మా సైడ్ అయితే స్వామివారికి నైవేద్యంగా ఇలా స్వీట్ పొటాటోస్ని, లేదంటే గుగ్గులు, నల్ల శనగలు లేదా తెల్ల శనగల గుగ్గుళ్ళు పెడతారనమాట.
నేను ఆ గుగ్గులు చేద్దామా అంటే ఫైనల్‌గా స్వామికి ప్రసాదం పెట్టాక మా ఇంట్లో ఎవ్వరు తినరనమాట. అన్నీ నా మొహానే వేస్తారు ఈళ్ళు. సో, అవన్నీ నేను తినలేక ఓన్లీ స్వీట్ పొటాటోస్ మాత్రమే ప్రసాదంగా పెట్టుకున్నాను. పోనీ అవైనా తిన్నారా అంటే అవి గూడా తినలేదు. దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి మరి అప్పుడు కొంచెం నేనే తింటున్నాను. ఇలా రాగి చెంబుల్ని నీట్‌గా క్లీన్ చేసుకున్నాను కదా! తర్వాత చక్కగా బొట్లు పెట్టేసుకొని నేను కలశం తయారు చేసుకున్నాను. ఒక దాంట్లో గంగా కలశం తయారు చేసుకున్నాను. ఇంకొకటి ఇలా రాగి చెంబులో నేను వాటర్ పోసుకొని ఇలా ఫ్లవర్స్ పెట్టుకొని డోర్ దగ్గర ఎంట్రన్స్‌లో ఇలా మూలకి పెట్టేస్తాననమాట. డోర్‌కి బ్యాక్ సైడ్. టైం ఉన్నప్పుడు ఇలా ముగ్గు వేసి చిన్నది దానిపైన పసుపు, కుంకుమ పెట్టేసి ఆ రాగి చెంబును పెట్టుకుంటాను. లేదు ఒక్కొక్కసారి టైం లేదు అన్నప్పుడు రాగి చెంబుని అలా అలంకరించేసి అలాగే జస్ట్ అక్కడ లాస్ట్‌లో పెట్టేస్తాను డోర్‌కి బ్యాక్ సైడ్‌గా. ఇలా ఎందుకు పెడతారంటే రాగి చెంబు ఏం చేస్తుంది రాగి నెగెటివ్ ఎనర్జీని అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా అందులోకి వెళ్ళిపోతుంది. అది తీసేసుకుంటుంది. అలాంటి ఉద్దేశంతో దాన్ని అక్కడ పెట్టుకుంటారు. నేనైతే అది మా మమ్మీ మా పుట్టింట్లో ఉన్నప్పుడు నేను చేసేదనమాట. అలా రాగి చెంబుని మా మమ్మీ అయితే ఇంకా ప్రతిరోజు క్లీన్ చేసుకొని నీట్‌గా పెట్టుకునేది. నేనైతే వారానికి 2 టైమ్స్ అన్నా లేదంటే 1 టైమ్ అన్నా అలా చేస్తున్నాను. అలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. నెగెటివ్ వైబ్రేషన్స్ అన్నిటిని అది తీసేసుకుంటుంది. సో మీరు కూడా వీలైతే అలా పెట్టుకోండి చాలా మంచిది. తర్వాత ఇక్కడ నేను పటాలన్నింటికి క్లీన్ చేసేసుకొని నీట్‌గా బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా చిట్టి కన్నా ఇంకా లేయలేదు. నా కోసమే వాడు పడుకొని ఉన్నట్లున్నాడు. లేకపోతే అస్సలు చేసుకోనివ్వడు. యాక్చువల్లీ ఇంకా పూజ అంతా ఫినిష్ అయితుంది అనే ముందు లేసాడు. ఇంకా రచ్చ రచ్చ చూడండి. అస్సలు చేసుకోనివ్వడనమాట. వాడు లేసాడంటే ఇంకా వాడి చుట్టే తిరగాలి మనమందరము. నేను అనుకున్నాను స్వామి నన్ను ప్రశాంతంగా పూజ చేసుకొని ఇలా చెయ్యండి అని. అందుకేనేమో వాడిని ఇంకా నిద్రపోయేలాగా చేస్తున్నాడు స్వామి. ఇంకా ఇక్కడ అన్ని పటాలన్నీ క్లీన్ అయిపోయాక ఇంతలోపు స్వీట్ పొటాటోస్ కూడా బాయిల్ అయిపోయాయి. వాటిని అంటున్న ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇంకా మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నిటిని స్వామికి నైవేద్యంగా పెట్టుకుంటున్నాను. నైవేద్యం పెట్టి నేను దీపారాజన చేసిన తర్వాత వచ్చాడండి లేసి. నాకు గ్రేప్స్ కావాలి, నాకు గ్రేప్స్ కావాలి. దానికి ముందు యాపిల్ కావాలన్నాడు. సరే వేరేది కట్ చేసి ఇచ్చాను. లేదు నాకు ఆ స్వామి దగ్గర పెట్టిన గ్రేప్సే కావాలి అని పట్టుబట్టాడు. సరే తినిపో ఏం చేస్తామని చెప్పి వదిలేశానండి. వాడు తిన్నాడు ఇంక తీసుకొని. పిల్లలే దేవుడు అంటారు కదా! సో తిన్నీలని వదిలేశాను. ఇక్కడ స్వామికి అభిషేకం చేద్దామని అన్నీ పెట్టుకొని ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ కోసం వెయిట్ చేశాననమాట. ఇంకా అదంతా వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు.